హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వనపర్తి జిల్లా అంటే మన తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలము గ్రామమైన మన శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్ దేవస్థానం అనమాట. నేను ఈ మధ్యకాలంలోనే ఈ టెంపుల్కి అయితే వచ్చాను, ఆ స్వామివారిని దర్శించుకున్నాను. అంటే శ్రీరంగంలో అంటే తమిళనాడులో ఉన్న శ్రీరంగంలో ఉన్న మన రంగనాథ స్వామి వారి టెంపుల్ ఎలాగో ఇక్కడ తెలంగాణలో వనపర్తిలో మనకి ఈ టెంపుల్ అనేది ఉంది. ఈ విషయం అయితే చాలా వరకు అయితే ఎవరికి తెలియదు. ఈ విషయం గురించి నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం. టెంపుల్ అయితే చాలా చాలా పురాతనమైన టెంపుల్. అంటే 1540 సంవత్సరాలకు పూర్వంది ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని స్థాపించింది రాజా రాజగోపాలరావు గారు. అయితే వనపర్తి సంస్థానాధీశులు అంటే 1500 సంవత్సరం పూర్వము మన వనపర్తి సంస్థానాధీశులైన రాజా రావు గోపాలరావు కులదైవం అనమాట ఈ రంగనాథ స్వామి వారు. ఆయన చాలా పరమ భక్తుడు. ఆ స్వామివారిని చాలా పూజించేవాడు అనమాట. అయితే శ్రీరంగాపురం వెళ్ళి స్వామివారిని ప్రతి సంవత్సరం దర్శించుకునేవాళ్ళు. ఇంకా సంవత్సరంలో అందరూ ఒకేసారి దర్శనం చేసుకుంటే ఈ రాజుగారు సంవత్సరంలో 3-4 సార్లు వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు అనమాట. అయితే ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగా ఈ సంవత్సరం కూడా వెళ్ళాలనుకున్నప్పుడు ఆయనకు అనారోగ్యంతో వెళ్ళలేకపోయాడు. చాలా బాధపడుతూ స్వామివారిని దర్శనం చేసుకోలేదు స్వామి ఎలా అని రంగనాథ స్వామిని వేడుకున్నప్పుడు ఆ స్వామివారు ఆ రాజుగారికి కలలో వచ్చి, నేను నీ చుట్టుపక్కలలోనే వెలిసి ఉన్నాను, నేను ఎక్కడ వెలిసానన్నది ఈ నా గరుడ వాహనము నీకు తెలియజేస్తుంది, అక్కడ నన్ను అంటే ఆలయము నా విగ్రహ ప్రతిష్టన చేయవలసింది కానీ కలలో రాజుగారికి తెలియజేశారు. అప్పుడు ఆ రాజుగారు అంటే నిద్రలోంచి మేలుకున్న తర్వాత చూస్తే తన కోటకు ముందే మన రాజుగారి భవంతి కోటకు ముందే ఒక గరుడ వాహనం అంటే తెల్లటి గరుడ వాహనం అనేది ఉన్నది. ఆ గరుడ వాహనం సహాయంతో స్వామివారిని ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం కోసం తన సైన్యంతో బయలుదేరాడు. అంటే ఆ కొత్త కోట దగ్గర సంకిరెడ్డిపల్లి కానాయిపల్లి దగ్గర ఒక గుట్ట దగ్గర ఆ గరుడ అనేది స్వామివారు ఇక్కడ ఉన్నదాన్ని వాళ్ళకు తెలియజేసింది. అంటే అక్కడ చుట్టుపక్కలనే ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్ట దగ్గర స్వామివారి విగ్రహం అంటే శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ స్వామివారి విగ్రహం అయితే ఈ రాజుగారికి దొరికింది. ఆ కొండ దగ్గర ఈ విగ్రహం దొరికింది కాబట్టి ఆ కొండకు గరుడాద్రి అని పేరు వచ్చిందనమాట. అయితే ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ రాజుగారు మన ఈ శ్రీరంగంలో మన టెంపుల్ అనేది స్థాపించారు. అయితే అందుకోసం కానీ ఈ గ్రామానికి శ్రీరంగాపురం అనే పేరు నామకరణం అయితే చేయడం జరిగింది. అంటే రాజుగారు 1540వ సంవత్సరం నుంచి మన ఆలయం స్థాపించడం స్టార్ట్ చేస్తే 2000 అంటే 90 సంవత్సరాలు పట్టిందనమాట. ఆ ఆలయం నిర్మించడానికి 90 సంవత్సరాలు అంటే 3 తరాలు మన ఆలయం అనేది నిర్మాణానికి టైం పట్టిందనమాట. అప్పుడు రాణి శంకరమ్మ హయాంలో ఈ దేవస్థానం అయితే జరిగింది. స్వామివారి నక్షత్రమైన రేవతి నక్షత్రం కాబట్టి ఆ రేవతి నక్షత్రం ప్రతి నెలలో కళ్యాణం జరుగుతుంది స్వామివారి. అప్పటి నుంచి స్వామివారికి అన్ని పూజలు అంటే ఉత్తర ద్వార దర్శనము, మనకు పౌర్ణమికి ఏకాదశికి అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి. అంటే తమిళనాడులో ఉన్న మన రంగనాథ స్వామి టెంపుల్ ఎలా అయితే కార్యక్రమాలు అన్నీ జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడైతే కార్యక్రమాలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా ఆలయము నిర్మాణము చాలా బాగుంది. మనము తమిళనాడు వెళ్ళి రంగనాథ స్వామిని మనం దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా మన తెలంగాణలో మనకు దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ని దర్శించుకుంటే కూడా మనకు సేమ్ అదే ఫీల్ అనేది అనిపిస్తుంది. నేను తమిళనాడులో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ని నేను వెళ్ళాను, అక్కడ దర్శనం చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో స్వామివారు ఇక్కడే అంటే పవలింపు సేవలు అంటే పడుకొనే ఉంటారు స్వామివారు. చాలా బాగా అనిపించింది. అదే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ టెంపుల్ని అయితే తప్పకుండా చూడాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. పక్కనే అంటే స్వామివారి పక్కనే మనకు కృష్ణ వాటర్ ఉంటుంది. చాలా చక్కగా ప్రదేశము, చాలా పవిత్రమైన ఆలయము.
చాలా బాగా అనిపించేసింది. మనము తెలంగాణలో ఉండి కూడా మనం ఈ ఆలయం గురించి చాలా వరకైతే ఎవరికి తెలియదు. దాని గురించి తెలియకపోవడం వల్ల దర్శనం అయితే చాలామంది చేసుకోవట్లేదు. రంగనాథ స్వామిని అసలు చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. అంత కన్నులకు ఇంపుగా సంబరంగా అనిపిస్తుంది. నేను ఎలాగో ట్రై చేసి స్వామివారిని అయితే కొంచెం షూట్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను. నేను టెంపుల్ లోపలికైతే ప్రవేశిస్తున్నాను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. చూడండి ఆ టెంపుల్ ఎలా ఉంది, ఆ గోపురము, ఆ టెంపుల్ని చూస్తే అసలు సేమ్ తమిళనాడులో ఉన్న మన శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకు దగ్గరలో ఉన్న వాటికి మనం పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న దగ్గరికైతే మనం వెళ్తాము. నేనైతే టెంపుల్ లోపలికైతే ప్రవేశిస్తున్నాను. చూడండి ఎలా ఉంది. భక్తులు చాలా కొంచెం తక్కువైతే ఉన్నారు, తెలియదు, చాలామందికి తెలియకపోవడం వల్ల భక్తులైతే తక్కువగానే ఉన్నారు. అది ధ్వజస్తంభము. చూడండి మనకు టెంపుల్లో స్వామివారిని మనం షూట్ చేసుకోకూడదు, మనకు కెమెరా అయితే ఆన్ చేయొద్దు, వీడియో తీయొద్దు. కానీ నేనైతే ట్రై చేసి కొంచెం మీకు చూపించాలన్న ఉద్దేశంతో కొంచెం అయితే నేను షూట్ చేశాను. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఉన్న పండితులు కూడా మనకు స్వామివారి చరిత్ర, ఈ ఆలయం ఎలా ప్రతిష్ఠించారు, ఎవరు చేశారు, ఎప్పుడు అయ్యింది, ఎలా పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనే విషయాలు ఇక్కడ ఉన్న పండితులు అంటే పూజారి గారు కూడా తెలియజేశారు. ఆ పూజారి గారి మాటల్లో కూడా మీరు వినండి, తను కూడా తెలియజేశారు. చూడండి ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి, పూర్వపు వైభవం అంటే ఎంత చూడడానికైతే కనులకు ఇంపుగా అనిపిస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారిని నేను కొంచెం షూట్ చేశాను. కొంచెం అయితే మనకు స్వామివారు అయితే నాకు కెమెరాలో కొంచెం అయితే కనిపిస్తున్నారు. చూడండి, మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగా అనిపించారు. అక్కడే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంది, చాలా బాగుంది. అమ్మవారికి అయితే చూడండి టెంపుల్ కొంచెం లోపల మనకు అయ్యగారి లోపల కొంచెం స్వామివారు కనిపిస్తారు. చూడండి ఇప్పుడు కనిపించిందా మీకు? స్వామివారిని చూస్తూ ఉంటే మనకు టెంపుల్లో ఎంత చెప్పలేనంత సంతోషం అయితే నాకు అనిపించింది. అక్కడ ఉన్న పూజారి గారు తెలియజేస్తున్నారు, రాజుగారు ఎవరు ఏంటి ఆ విషయాలన్నీ వినండి. స్వామి ప్రతి సంవత్సరానికి వచ్చి పోయేవాడిని, ఈ సంవత్సరానికి వస్తానా లేదా అని బాధపడితే రాజుగారు స్వామి కళలో కనిపించి అబ్బా నువ్వు రానవసరం లేదు నేనే వస్తాను స్వామి. ఈ రాజుగారు ఎక్కువ స్వామి అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నట్టు చెప్పాడు స్వామి. ఈ చుట్టుపక్కల ఎంత స్వామి కనపడ్డారు రాజుగారికి. ఊరో తెల్లవారుజామున తెల్లడి గడపక్షం రోజు రాజు గోబర్ పోయినాకి అప్పటికి బయట నన్ను వెంబరాజు చూపిస్తున్నప్పుడు ఆ గడప చెడిపోతే రాజు బట్టి ఇటుపోయినారు. ఇలా కొత్తకోట నుంచి వరపతి దగ్గర సెక్యూరిటీ కొని వస్తుంది. హలో వీడు వినిపలేదు, సెక్యూరిటీ పని వస్తుంది. ఆ గుట్ట మీద వాళ్ళని గడపక్షి పోయి స్వామి బయటికి అనుకున్నప్పుడు గుణపాలు పాలతో వచ్చే స్వామికి ఎక్కడ దెబ్బలు చేస్తారనే ఉద్దేశంతో అప్పుడు చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఆ పల్లెని పిల్లలు పెట్టి గుట్ట కేసు ఆమెకు పుట్ట బయటకు వచ్చింది. అప్పుడు ఆ పుట్టకు పాలు నీళ్లు కలిపి స్వామికి అభిషేకం చేసిన తర్వాత పుట్టల నుంచి ఆయన తిని బయటకు వచ్చినాడు స్వామి. స్వామి ఎలా ఉన్నాడో అదే మాదిరిగా బయటకు వచ్చినాడు. బ్రహ్మదేవుడు అమ్మవారు పీఠంగా బయటకు వచ్చినాడంట. స్వామి బయటకు వచ్చిన తర్వాత స్వామి మనల్ని ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తుంటే రాజుగారు తిరిగి అదే గడపకు మళ్ళీ తిరుగుతూ మళ్ళీ గుట్ట మీద వారింది. ఎక్కడ మీద రాజుగారు స్వామి గడపకుండా దారి చూపించినాడు. అప్పుడు ఇప్పుడు ఏ రోజు చేసుకుంటే ప్రసిద్ధ స్వామిని. అప్పుడు ఈ గుట్టపై తెల్లరాళ్ళ గుట్ట అంటారు. గడపక్షి వాడిందనే ఉద్దేశంతో దీన్ని గడరాజు పేరు పెట్టి పిలుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఊరి పేరు కొరివిపాడు. స్వామి వచ్చి వెలుసుతో శ్రీరంగాపురం పేరుతుంది. శ్రీరంగంలో స్వామి కావేరీ నది మధ్యలో ఉన్నాడు స్వామి. నది పోతూ కలుగుతుంది. ఇప్పుడు సముద్రం పోతే కర్ణాటక దాని మధ్యలో ఉన్నాడు స్వామి శ్రీరంగంలో. అదే మాదిరిగా స్వామి నీటి మధ్యలో ఉన్న ఉద్దేశంతో చుట్టూ చెరువు రవించి దానికి శ్రీరంగ సందర్భం పేరు పెట్టినారు. అవి ప్రతి సంవత్సరం మార్చిలో వెళ్ళి పౌర్ణమి వస్తుంది. తేడాలో పాల్గొన మాసం దాన్ని కామన పుణ్యం బూడి పుణ్యం అంటాం. పౌర్ణమి అంటే పుబ్బ నక్షత్రం బట్టి పౌర్ణమి ముందు రావచ్చు, వెనుక రావచ్చు. ఆ నక్షత్రం బట్టి రథోత్సవం ఉంటుంది. రథోత్సవంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. రథం రాయినాక ఉగాదికు జాతర వస్తుంది. ఆయన జన్మదినం వచ్చే రేతి నక్షత్రం అన్నమాట. ఆ రేతి నక్షత్రం కళ్యాణం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి స్వామికి అభిషేకం ఉంటుంది. ఒక పౌర్ణమికి చివరి అభిషేకం చేస్తాం. రెండో పౌర్ణమి పెద్ద అభిషేకం ఉంటుంది. 2 అభిషేకం ఉంటుంది. అంటే కిందమ్మ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే చతుర్వేద మంగతారు లక్ష్మీదేవి. అమ్మ అభిషేకం ప్రతి అమ్మవారి అభిషేకం ఉంటుంది. ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామతో చర్చలు ఉంటుంది. కార్తీక మాసం రోజు సాయంకాలం ఆకాశం పెడతాం. ధర్వారం గోదావరి పూజ ఉంటుంది. గోదావరి తిరుపతి సాయంకాలం ప్రవాసం ఉంటుంది. రంగనాథ గోదావరి సంక్రాంతి రోజు కళ్యాణం ఉంటుంది. అక్కడ ఉత్తరదానం ఉంటుంది. వైకుంఠ స్వామి తెల్లవారుజాము 4 గంటల పలకలు నిలబడతాడు. 8 పలకలు పడతారు. తర్వాత పక్కన మంటంలో పెడతారు.
ఆ రోజు వెళ్ళినా 3,000 మంది పైన ఎక్కువ కలుస్తారు. మీకు ఆ రోజు రావడం వీలు పడలేదు అనుకోండి, అదే రోజు రాత్రి నుంచి స్వామి 7 గంటల తర్వాత 10 రోజులు బయటకు వచ్చిపోతారు. ఆ 10 రోజులు కూడా చిన్న స్వామి దర్శనం తిరుమల వెళ్ళొచ్చు. ఇలా ప్రజలు టికెట్ ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామి కళ్యాణం ఆరాధన ఉంటుంది. అభిషేకం 300, విష్ణు సహస్రనామం నెలకు 5 రూపాయలు టికెట్ ఉంటుంది. ఏ టికెట్ ఇస్తే ఏ నెలలో వచ్చిన పడ ఆ నెలలో టికెట్ ఉంటుంది. మీ టికెట్ రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం, మీకు వీలైతే రావచ్చు, వీలైతే మీరు అర్థం జరుగుతుంది. వస్తా ఉంటే స్వామికి ఏమన్నా పూలు పండ్లు వీలైతే వస్తారు కూడా తెమ్మని చెప్తాం. స్వామి మేము చేయమని చెప్పి స్వామి కళ్యాణం కానీ అభిషేకం కానీ మిగతా కాసు వచ్చి అందరితో తీసుకుని వెళ్ళచ్చు. మీరు రాజుగారు అన్నారు కదా, రాజుగారి పేరేంటో? రాజా గోపాలరాజు. రాజా గోపాలరాజు. గోపాలరాజు అంటే ఇప్పుడు స్పెషల్ డే అంటే ఇది ఉత్తర ద్వారం అప్పుడేనా, ఇంకా వేరే అప్పుడు ఎప్పుడైనా ఉంటుంది? ప్రతి మామూలు ప్రతి రథ బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు ఉత్తరాలు సపరేట్గా ఏం లేదు. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరంగంలో ఏ మాదిరిగా జరుగుతాయి అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీరంగంలో జరిగేవన్నీ జరుగుతాయి, మొత్తం కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. ఓకే ఓకే. అంటే భక్తులకు వసతి ఏమన్నా ఉందా ఇక్కడ? భక్తులు వస్తే బయట రూమ్ గెస్ట్ హౌస్ ఉండడానికి ఉందా? స్టే దాంట్లో మళ్ళీ మామూలు నాన్ ఏసీ మరి ఏసీ ఏముంటుంది, మామూలు రూమ్లు ఉంటాయా? ఓకే ఓకే. అంటే పూజల్లో ఏమేమి పూజలు ఉంటాయి ఇక్కడ? స్వామి అభిషేకాలు ఉంటాయి, కళ్యాణాలు ఉంటాయి, విష్ణు సహస్రనామం చర్చ ఉంటుంది. మీరు సొంతంగా చేసుకుంటే కళ్యాణాలు అభిషేకాలు ఏమైనా సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో స్థితి కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమం అన్ని చేస్తారు దేవాలయంలో. ఓకే ఓకే. అంటే బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ చేసుకోవచ్చు? వచ్చినా డైరెక్ట్ చిన్న చిన్న వాళ్ళు డైరెక్ట్ చేసుకోవచ్చు. మీకు పెద్దలు చేసుకుంటే మాకు 2-3 రోజులు ముందుగా ఫోన్ చేసి చెప్పాలి. అయ్యగారు మీ పేరు చెప్తారా? గోవిందయ్య. గోవిందయ్య. తమిళనాడు ఫస్ట్ శ్రీరంగం. విన్నారు కదండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఈ టెంపుల్ని అయితే చూడండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీకు అనుకున్నదల్లా సిద్ధిస్తుంది. మన రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా అదృష్టం కూడా ఉండాలి, చూడాలనుకుంటే, దర్శనం చేసుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారిని చూసుకున్నారు కదండి, ప్రశాంతంగా అనిపించి నేను, మా చెల్లెలు, మా మరిది, మా వారు, మేము 4 అయితే వెళ్ళాము ఈ టెంపుల్కి. కాసేపు అలా ప్రశాంతంగా అనిపించి కూర్చున్నాము. మనకు చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మనశ్శాంతిగా ఉంది, హాయిగా అనిపిస్తుంది. ఎంత చల్లగా ఉంది కట్టడాలు, వాతావరణం చూస్తుంటే అయితే ఇంకా ఇంకా అక్కడే ఉండాలి కాసేపు అన్నట్టుగా అనిపించేసింది. చూడండి, అది తమిళనాడులో టెంపుల్లో ఇలాగే ఉంటుంది. చాలా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి తమిళనాడులో. ఎక్కడ చూసినా కూడా చాలా విపరీతంగా టెంపుల్స్ చాలా ఉంటాయి తమిళనాడులో. అలాంటి టెంపుల్ అనుభూతి అయితే నాకు మన తెలంగాణలో ఈ ప్లేస్లో అయితే అనిపించింది. పైకెక్కి మేము కాసేపు అయితే కూర్చున్నాము. అక్కడ వాటర్, కృష్ణా వాటర్ ఉంటుంది కదా, కాసేపు కూర్చొని ఆహ్లాదంగా ఆస్వాదించాం ఆ టెంపుల్ వాతావరణాన్ని, ఆ పీస్ఫుల్ని, హ్యాపీనెస్ని. కాసేపు అయితే మేమైతే టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది మేము అలా కూర్చోవడం? మీరు కూడా వచ్చి కూర్చోండి, అలా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఈ వీడియోని చూసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. నన్నైతే ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. టెంపుల్ దర్శనం అయిపోయింది, నేనైతే ఇంకా మెట్లు దిగేసి వెళ్తున్నాము రిటర్న్. చాలా రోజులు అవుతుంది మేము అంటే మన శివరాత్రి పండగకి అయితే వచ్చాను, అప్పుడు దర్శనం చేసుకున్నాను. ఇన్ని రోజులు అయ్యింది, నాకు అసలు టైం దొరకలేదు ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి, కుదరలేదు. కొంచెం లేట్గా అయితే పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.